हाय फ्रेंड्स वेलकम बैक टू टेक రైల్వే పెద్దపల్లి బైపాస్ లైన్ ప్రస్తుతం ఈ బైపాస్ లైన్ కి సంబంధించిన పనులు అనేవి వేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా ఇక్కడ పనులు అనేవి పూర్తి కావచ్చాయి. త్వరలోనే ఈ బైపాస్ లైన్ అనేది ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. తెలంగాణలో ఈ బైపాస్ లైన్ అనేది అత్యంత కీలకమైన బైపాస్ లైన్ గా మారనుంది. ఈ బైపాస్ లైన్ తో కరీంనగర్ ప్రాంతాల ప్రజలకి మరికొన్ని రైళ్లు అనేవి అందుబాటులోకి రావచ్చు. అలాగే కరీంనగర్ ప్రాంతాల ప్రజలకి ప్రయాణ సమయం అనేది దాదాపుగా 40 నిమిషాల వరకు తగ్గుతుంది. అసలు ఈ బైపాస్ లైన్ ఏంటి, ఇది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఫ్యూచర్ లో అందుబాటులోకి వచ్చే లాభాలేంటో ఒకసారి మనం మ్యాప్ లో చూద్దాం. పెద్దపల్లి బైపాస్ లైన్, ఈ రైల్వే లైన్ యొక్క వివరాలకు వెళ్లే ముందు అసలు ప్రస్తుతం ఈ లైన్ లేకపోతే రైలు ఎలా నడుస్తున్నాయి, అలాగే దీనివల్ల లాభం నష్టం అనేది ఎలా ఉందో మనం చూసుకుంటే, ఇది వచ్చేసి కాజీపేట, ఇటు సికింద్రాబాద్ ఉంటుంది, ఇటు వరంగల్, విజయవాడ. సో ఏ రైలు అయినా ఈ కాజీపేట నుండి ఇటు పెద్దపల్లి బల్లార్స్ సెక్షన్ లోకి వచ్చి ప్రస్తుతం కరీంనగర్ వెళ్ళాలంటే ఈ పెద్దపల్లి దగ్గర లోకో రివర్సల్ అనేవి చేసుకొని ఆ తర్వాత కరీంనగర్ కి వెళ్తున్నాయి. ప్రస్తుతం ఇటు కరీంనగర్ నుంచి బయటికి రావాలన్నా కూడా ఇటు కరీంనగర్ నుండి ఈ పెద్దపల్లికి వచ్చి ఈ పెద్దపల్లి నుండి ఈ కాజీపేట్ సెక్షన్ లేదా అటు బల్లార్స్ సైడ్ వెళ్ళవలసి ఉంటుంది, లేదా కరీంనగర్ నుండి ఇటు నిజామాబాద్ సెక్షన్ లోకి రావాలి. మనకి పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. అందులో భాగంగానే కరీంనగర్ కి రైల్వే లైన్ అనేది వచ్చింది. ఈ పెద్దపల్లి నిజామాబాద్ సెక్షన్ లో మనకి అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్ వచ్చేసి కరీంనగర్ స్టేషన్. సో ఈ కరీంనగర్ కి వెళ్ళాలంటే మనకి ఈ గ్రాండ్ ట్రక్ సెక్షన్ నుండి వెళ్ళాలంటే పక్కా ఈ పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో మనకి లోకో రివర్సల్ అనేది చేయాలి. అది గూడ్స్ ట్రైన్ అయినా ప్యాసింజర్ రైల్ అయినా ఏదైనా ఇక్కడ లోకో రివర్సల్ చేసుకోవాలి. సో ఈ కారణం చేతనే ఈ కరీంనగర్ ఈ ప్రాంతాలకి ఎక్కువగా మెమో రైల్ అనే ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది రైల్వే, ఇక్కడ లోకో రివర్సల్ అనేది తప్పించుకోవడానికి. సో ఈ మెమో రైళ్లు ఇవన్నీ లాంగ్ వెళ్ళావు కదా, కరీంనగర్ ప్రజల అవసరాలకి తగ్గట్టుగా ఇతర దూర ప్రాంతాలకి కూడా రైళ్లను ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ లో కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది చాలా అప్డేట్ అవుతుంది. మనకి ఇక్కడ పనులు అనేవి దాదాపుగా పూర్తి కావచ్చే కరీంనగర్ స్టేషన్ లో అమృత్ భారత్ స్కీమ్ కింద. సో ఈ కరీంనగర్ ప్రజల అవసరాలకి తగ్గట్టుగా ఇప్పుడు ఈ పెద్దపల్లికి వెళ్లి ఇక్కడ లోకో రివర్సల్ చేసుకొని, సో ఇక్కడ లోకో రివర్సల్ అంటే మినిమం ఒక 40 నిమిషాల సమయం అనేది పడుతుంది. ఇదంతా కంప్లీట్ అయ్యి కరీంనగర్ కి రావాలి, కరీంనగర్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఒక 40 నిమిషాల సమయం అనేది వేస్ట్ అవుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఇక్కడ ఏం ప్రతిపాదించిందంటే పెద్దపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో మనకి ఇటు గ్రాండ్ ట్రక్ సెక్షన్ అంటే ఈ కాజీపేట బల్లార్స్ సెక్షన్, ఇటు పెద్దపల్లి నిజామాబాద్ సెక్షన్, ఈ 2 సెక్షన్ ని కలుపుతూ ఇక్కడ బైపాస్ లైన్ ని నిర్మించాలని ప్లాన్ చేసింది. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ పనులను కూడా చేపట్టింది. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి మనకి 1.548 km గా ఉంటుంది, అంటే 1.5 కిలోమీటర్ల బైపాస్ లైన్ అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ బైపాస్ లైన్ కి సంబంధించిన పనులు అనేవి వేగంగా కొనసాగుతున్నాయి. నాకు తెలిసి మరో 1-2 నెలల్లో ఇక్కడ బైపాస్ లైన్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. వన్స్ ఈ బైపాస్ లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ కరీంనగర్ నుంచి రైళ్లు ఈ పెద్దపల్లికి వెళ్లకుండా ఈ బైపాస్ లో ఈ గ్రాండ్ ట్రక్ సెక్షన్ లోకి బల్లార్సా కాజీపేట సెక్షన్ లోకి రావచ్చు. అలాగే కాజీపేట సెక్షన్ నుండి రైళ్లు ఈ పెద్దపల్లికి వెళ్లి లోకో రివర్సల్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఈ బైపాస్ నుంచి కరీంనగర్ కి వెళ్ళిపోవచ్చు. అటు ఇటుగా 40 నిమిషాల వరకు సమయం అనేది సేవ్ అవుతుంది. ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ కరీంనగర్ నుంచి తిరుపతి వచ్చి ఇక్కడ లోకో రివర్సల్ చేసుకుని ఈ కాజీపేట సెక్షన్ నుండి బయటకు వస్తుంది. ఈ రైలు కూడా బైపాస్ లో వెళ్లే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. దీని మీద ఆఫీషియల్ గా ఎటువంటి ప్రకటన రాలేదు, కానీ ఈ రైలుకి సంబంధించిన పెద్దపల్లి స్టాప్ అనేది మనకి ఫ్యూచర్ రిజర్వేషన్ లో చూపించడం లేదు. మరి ఈ బైపాస్ లైన్ అందుబాటులోకి వస్తే ఈ రైలు బైపాస్ లో వెళ్లే అవకాశం అనేది ఉంది. ఈ రైలు బైపాస్ లో వెళ్తే మాత్రం పెద్దపల్లి ప్రాంతాల ప్రజలకి కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుపతికి వెళ్ళడానికి పెద్దపల్లి ప్రాంతాల ప్రజలకి పైనుండి వచ్చే రైళ్లు అందుబాటులో ఉంటాయి, అవి కూడా లిమిటెడ్ రైళ్లు. ఈ రైలుకి రిజర్వేషన్ అనేది పెద్దపల్లి ప్రాంతాల ప్రజలకి బాగా దొరుకుతుంది కరీంనగర్ దగ్గర కాబట్టి. సో ఈ రైలు బైపాస్ లో పంపితే మాత్రం పెద్దపల్లి ప్రాంతాల ప్రజలకి ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఈ పెద్దపల్లికి దగ్గరలోనే పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావచ్చు. ఇది వస్తే మాత్రం ప్రజలకు ఇబ్బంది అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్ మీద అవగాహన ఉన్న ప్రజలు ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పెద్దపల్లి బైపాస్ లైన్ వల్ల ఉపయోగాలు ఏంటి, కరీంనగర్ వాసులకి ఈ లైన్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.